సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు. ఒక ఉద్యోగి ఆవేదన. బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా కూడా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించుకుంటుంది. పోస్టుల భర్తీలో నిజాయితీ పరులకు సమర్థతలకు పెద్దపీట వేస్తుంది. కానీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏం చెప్పారంటే కానీ వైకాపా ప్రభుత్వం అనుచిత ప్రవర్తన అధికార యంత్రాంగం పట్ల గత సర్కార్ తీరుకు ఇదే నిదర్శనం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా కూడా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించుకుంటుంది. పోస్టుల భర్తీలో నిజాయితీ పరులకు సమర్థులకు పెద్దపీట వేస్తుంది. అయితే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరే వేరు. తాము తెచ్చిన అడ్డగోలు పనులపై చెప్పిన అడ్డగోలు పనులను సై అంటూ పూర్తి చేసేవారిని అందరూ ఎక్కించడము, చేయలేమన్న వారిని వేధించడం అయితే దాని విధానం అయితే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాను జగన్ ప్రభుత్వం ఎలా అవమానించింది, మానసికంగా హింసించిందో తెలుసుకుంటే మొత్తంగా అధికార యంత్రాంగం పట్ల దాని వైఖరి ఏంటో తెలుస్తుంది. సంతోష్ మెహ్రా ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీ డైరెక్టర్, రాయలసీమ జోన్ ఐజీ వంటి కీలక పదవులు నిర్వర్తించారు. 2012లో కేంద్ర సర్వీసులోకి వెళ్ళి బీఎస్ఎఫ్ జాతీయ మానవ హక్కుల సంఘంలో కూడా పనిచేశారు. సో మొత్తంగా కేంద్రం ఆయనకు 2021లో డీజీపీ హోదా అయితే ఇచ్చింది. అలా అవ్వడం చాలా అరుదనమాట. 2022 మార్చిలో అఖిల భారత అధికారులకు ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి లెవెల్ 17 కూడా ఇచ్చింది. అయితే డీజీపీ పోస్టులు ఇస్తారనుకుంటే సంతోష్ మెహ్రా 2022 జూలైలో తిరిగి ఆంధ్ర క్యాడర్కు వచ్చారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జగన్ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ విభాగాధిపతి పోస్టుకు తన పేరును పరిశీలిస్తుందని ఆశించారు. రాష్ట్ర ముఖ్య నేతను కలిసి తన అభిలాషను కూడా వెల్లడించారు. అక్కడి రాజకీయాల దృష్ట్యా ఆ పోస్టులో మా మనిషినే నియమించుకోవాల్సి ఉందని, అందువల్ల ఇతర ముఖ్యమైన పోస్టులో ఒకదాన్ని ఇస్తామని, పదవి విరమణ తర్వాత ఏదైనా పదవి ఇస్తామని ముఖ్య నేత భరోసా ఇచ్చారు. అయితే ఏదైనా ముఖ్యమైన పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు 2 షరతులు పెట్టారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షతో సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మళ్ళీ కొత్తగా విచారణ వేసి ఎఫ్ఐఆర్ 56 నిబంధన ప్రకారం ఆయన్ను సర్వీస్ నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫార్సులు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలన్న షరతులు అవి నెరవేరిపోయారన్నమాట. మెహ్రా గారు అయితే నెరవేరిపోయారు. తాను అవి చేయలేనని చెప్పేశారు. ముఖ్య నేతను సంతోషపెట్టే పని చేస్తేనే ఆయన మిమ్మల్ని సొంతం మనిషిలా చూస్తారని, అప్పుడే మీకు ముఖ్యమైన పోస్ట్ ఇవ్వడం సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా కంగుతున్నారనమాట. సో ఈ విధంగా జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి మర్యాదలు జరిగినాయో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో